పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు రేషన్ బండ్లను రద్దు చేసి ఆ స్థానంలో తిరిగి రేషన్ షాపుల వద్దే రేషన్ సరుకులు కొనుగోలు చేసేలాగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేషన్ బండ్ల ద్వారా జరుగుతున్న నష్టాన్ని అలాగే అందులో జరిగిన అక్రమాలను తెరదించుతూ తిరిగి రేషన్ షాపుల వద్ద తీసుకోవాలని ప్రజలకు ఇప్పటికే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రేషన్ తప్పకుండా ప్రతి ఒక్కరికి అందేలాగా చర్యలు తీసుకున్నారు. అయితే మొదటి తారీఖునే వెళ్ళి క్యూ పద్ధతుల్లో పాటించి కొందరు అలసిపోవడం, సొమ్మసిల్లిపోవడము, ఒక రకమైన ఇబ్బంది పడ్డారని వస్తున్న నేపథ్యంలో అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా 15 రోజుల పాటు మీ రేషన్ ఉంటుంది. మీరు ధైర్యంగా వెళ్ళి మీ రేషన్ మీరు తీసుకోవచ్చు. అలాగే రేషన్ షాప్ దగ్గర అక్రమాలు జరిగితే వెంటనే రేషన్ షాపు పక్కనే ఉన్నటువంటి ఒక బోర్డులో QR కోడ్ స్కాన్ చేసి మీ యొక్క ఫిర్యాదును అక్కడే నమోదు చేయవచ్చు ఒకవేళ రేషన్ డీలర్ తప్పు చేసినట్టయితే. ఈ ఫెసిలిటీని కూడా ప్రభుత్వం మీకు అందించింది. కాబట్టి ప్రజలు స్వేచ్ఛగా మీ యొక్క 15 రోజుల పాటు మీరు వెళ్ళి మీ రేషన్ తప్పకుండా తీసుకోవచ్చు. అక్కడ ఒకవేళ తప్పులు అక్రమాలు జరిగితే వెంటనే ప్రభుత్వానికి స్పాట్లో కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయవచ్చు. కాబట్టి ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది. మీ యొక్క అభ్యంతరాలని తప్పకుండా స్వీకరిస్తుంది. వాటి మీద చర్యలు కూడా తీసుకుంటుంది. ప్రజలు ఏమాత్రం భయపడొద్దు అని మీకు తెలియజేస్తున్నాను. వీడియో నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి.